చరిత్రలో ఎక్కడా లేని విధంగా లక్ష్మీ నరసింహ స్వామివారు మానవ శరీరం వల్లే ముట్టుకుంటే మెత్తగా ఒళ్ళంతా రోమాలతో వెలిసిన ఏకైక క్షేత్రం శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, మనం ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు అక్కడ ఏ విధంగా ఉంటుందనే విషయాలన్నీ మీకు క్లియర్ కట్గా అర్థమైపోతాయి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేసి చూడండి గైస్, మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ మాత్రమే. విద్యుద్ఘాత విచారోక్ష నరసింహ విస్ఫుట విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర సింహ శూలానకరణ సింహ శాశ్వత శాంతి సంస్థాపనార్థ లోకధ్వంత విధ్వంసకారక మృత్యుంజయ విజయ నారసింహ. మనం ఈ వీడియోలో ములుగు జిల్లాలో గల మల్లూరు అనే గ్రామంలో శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా వెలిశాడు, అక్కడ ప్రత్యేకతలు ఏంటి, ఏ విధంగా చేరుకోవాలి, అక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా, ఫుడ్ విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే అసలు లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగా వెలిశాడు అక్కడ అనే విషయం గురించి ముందుగా మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు అక్కడ ప్రత్యేకత గురించి అయితే చెప్తా వినండి. చరిత్రలో ఎక్కడా లేని విధంగా మానవ శరీరం వలె ముట్టుకుంటే మెత్తగా ఉంటుందట స్వామివారి శరీరం. అదేవిధంగా స్వామివారి నాభి నుండి నిత్యం ఏదో ద్రవం కారుతూ ఉంటుందట. ఆ ద్రవాన్ని భక్తుల కోరికలను తీర్చడానికైతే ఉపయోగిస్తారు. అయితే మనం స్వామివారు ఏ విధంగా వెలిచాడనే విషయాల గురించి మాట్లాడుకుందాం. శాతవాహన కాలం నడుస్తున్న సమయంలో దిలీపకర్ణి అనే మహారాజుకి లక్ష్మీ నరసింహస్వామి కలలో దర్శనమిచ్చి, నేను పలానా ప్రాంతంలో వెలిశాను, నువ్వు వెళ్ళి పూజలైతే ప్రారంభించని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో దిలీపకర్ణి అనే మహారాజు తన వేల సైన్యాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి చేరుకొని స్వామివారిని కనుగొని పూజలైతే ప్రారంభిస్తాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి నిత్యం పూజలు అందుతూనే ఉంటాయి. అయితే భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యేలోపే కోరుకున్న కోరికలైతే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అయితే మనం ఆ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి, శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మల్లూరు అనే గ్రామానికి ఏ విధంగా చేరుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, ప్రైవేటు వాహనాల్లో కూడా చేరుకోవచ్చు, బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం బస్సులో వెళ్ళాలంటే ఏటూరు నాగారం చేరుకొని అక్కడ నుంచి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో మల్లూరు అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. చుట్టూ చూడడానికి ఎంతో ప్రకృతి రమణీయంగా ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మనం టెంపుల్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి గైస్. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాము. మనమైతే దర్శన వీడియో అయితే చూడండి. ఇక్కడికి ఎంతోమంది వద్దాం అనుకుంటారు కానీ రాలేకపోతుంటారు. వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోలో స్వామివారిని అయితే చూపించడం జరిగింది. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. చాలామంది అయితే ఇబ్బందులు అయితే పడుతుంటారు ఇక్కడికి ఎలా రావాలో తెలియక. అయితే మీకు క్లియర్గా అయితే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియో మొత్తం చూడండి, అక్కడ ఏమేమి చూడాలి, అక్కడ ప్రత్యేకతలు అనేది ఏమున్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం టెంపుల్ పైకి అయితే వెళ్దాం దర్శనానికి. మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ముందుగా కొబ్బరికాయ అయితే తీసుకోండి. ఇక్కడ ఒక కొబ్బరికాయ అయితే మనకు 50 రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మీరు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా అయితే శని ఆదివారాల్లో వస్తే భక్తులు అయితే చాలామంది అయితే ఉంటారు. నేను శనివారం అయితే వెళ్ళాను, భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. మీరు నార్మల్ టైంలో వెళ్తే మాత్రం భక్తులు అయితే ఉండరు, కాబట్టి మీరు శని ఆదివారం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఆ శని ఆదివారాల్లోనే స్వామివారిని అయితే ముట్టుకొని అయితే చూపిస్తారు. మీకు చెప్పినగా ముందు స్వామివారి శరీరం మానవుని శరీరం పోలి ఉంటుందని చెప్పి అలా మనకు ముట్టుకొని అయితే శని ఆదివారాల్లో మాత్రమే చూపిస్తారు. మీరు చూడాలంటే మాత్రం ఈ సమయంలో వెళ్తే మీకు చాలా బాగా అయితే ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా మనకు దట్టమైన అరణ్యం అయితే ఉంటుంది. ఆ దట్టమైన అరణ్యంలోనే ఈ లక్ష్మీ నరసింహస్వామి అయితే వెలువడం అయితే జరిగింది. మనకైతే చూసారు కదా క్యూ లైన్ అయితే ఎంత పెద్దగా అయితే ఉందో. నాకు సుమారు దర్శనం చేసుకోనికి ఒక 30 మినిట్స్ వరకు అయితే సమయం పట్టింది. నేను అంతసేపు వెయిట్ చేసినా కానీ
మనం దేవుని చూడగానే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం. చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నా. టెంపుల్ దగ్గరికి రాని వారు ఏమైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోలో స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి, మీకు కూడా శుభం కలుగును గాక. అయితే నేను వచ్చినప్పుడు రద్దీ ఉందని చెప్పినా కదా, రద్దీ ఉంటేనే నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇంతమందిలో దర్శనం చేసుకున్నందుకు నాకు కూడా మంచి అయితే అనిపించింది. నేనైతే మీకు ముందైతే చెప్పిన కదా స్టార్టింగ్లో, స్వామివారి శరీరం మానవుని శరీరం పోలి ఉంటుందని చెప్పి, మెత్తగా ఉంటుందని. ఇక్కడ మనకు అయ్యగారు అయితే చూపిస్తారు చూడండి, ముట్టుకొని. మనల్ని అయితే ముట్టుకొనియరు, అయ్యగారు మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తాడు. ఓన్లీ శని ఆదివారాల సమయంలో మాత్రమే ఇదైతే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి అయ్యగారు అయితే ఏ విధంగా మనకు చూపిస్తారో. నేనైతే వీడియో రికార్డ్ చేసిన, వీడియో అయితే రికార్డ్ చేయనిలే కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే రికార్డింగ్ చేయడం జరిగింది. చూశారు కదా స్వామివారిని అయ్యగారు ఏ విధంగా ముట్టుకొని అయితే చూపిస్తున్నాడో, ఏ విధంగా మెత్తగా అయితే ఉందో చూశారు కదా. ఇంకొక విషయం ఏమిటంటే స్వామివారి నాభి నుంచి వాటర్ అయితే కారుతుందని చెప్పాను కదా, ద్రవం రూపంలో. అయితే భక్తుల కోరికలు నెరవేర్చడానికి అయితే ఉపయోగిస్తారు. ఇంకొకటి ఏంటంటే స్వామివారి ఆలయ ప్రాంతం నుంచి వాటర్ అయితే జలపాతంలో కారుతూ అయితే ఉంటుంది. సంవత్సరం పొడవునా వాటర్ వస్తూనే ఉంటాయి. అయితే దీని దగ్గర కూడా చాలామంది అయితే వచ్చారు. చింతామణి అంటారంట ఈ ప్లేస్ని అయితే. ఇక్కడికి చేరుకొని వాటర్ అయితే బాటిల్లో నింపుకొని అయితే వెళ్తున్నారు. నేను కూడా బాటిల్లో వాటర్ నింపుకొని కొన్ని వాటర్ అయితే తాగడం అయితే జరిగింది. వాటర్ చాలా బాగున్నాయి, నిజంగా చెప్తున్నా. వాటర్ అయితే ఫిల్టర్ నీళ్ళు అయితే తాగుతాం కదా, అంతకంటే అద్భుతంగా అయితే ఉన్నాయి. ఈ వాటర్ తాగితే కూడా జబ్బులు అయితే నయమవుతాయంట. మీరు ఒకటి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా కోతులు అయితే ఉంటాయి. మీరైతే బ్యాగులు అయితే క్యారీ చేయండి. మీరు ఒకవేళ ఏమైనా ప్రసాదం గిట్లా తీసుకుంటే కొబ్బరికాయలు కొట్టినా బ్యాగ్లోనైతే వేసుకోండి. ఎందుకంటే మీరు అక్కడ వేస్తే కోతులన్నీ కొట్టుకోవడం అయితే జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వేయొద్దని చెప్తున్నా. చూసారు కదా వాటర్ ఎంత స్వచ్ఛంగా అయితే, ఎంత అద్భుతంగా అయితే ఉన్నాయో. చాలా బాగా అనిపించింది నాకు టెంపుల్ అయితే. నాకు ఇక్కడ ఉన్నంతసేపు అన్నీ మర్చిపోయి ఎంతో అద్భుతంగా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ప్రశాంతంగా ఉన్న చాలాసేపు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుండం కూడా ఉంటుంది. కాకపోతే నేను వెళ్ళినప్పుడు గుండంలో వాటర్ అయితే లేవు, నేను వాటర్ అయితే చూడలేదు. ఇంతమందికి వాళ్ళని వెళ్ళుంటే వాటర్ చూస్తుంటే తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి. నేను దర్శనం చేసుకున్న తర్వాత చాలాసేపు అయితే టెంపుల్లో స్పెండ్ చేయడం జరిగింది. మీరు కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే కిందనే కొట్టొచ్చు, అక్కడైతే కింద కొబ్బరికాయలు అయితే కొడతారు. చాలాసేపు అయితే కూర్చున్నా, సుమారు గంట సేపు అయితే టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ నుంచే బయలుదేరడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే శని ఆదివారాల్లో భక్తులు అయితే చాలామంది వస్తారు కాబట్టి మీరు టెంపుల్ దగ్గరికి పొద్దున 10 గంటల వరకు అయితే చేరుకోనికి ట్రై చేయండి. ఆ సమయంలో మీకు స్వామివారిని దర్శనం చేసుకుంటే మంగళహారతులు అనేది ఇస్తారు. అదేవిధంగా అర్చన కూడా చేస్తుంటారు. చూసారు కదా అడవి మధ్యలో ఎలా సీసీ రోడ్ అయితే వేశారో. ఈ రోడ్లోంచి అయితే చింతామణి వాటర్ ఫాల్స్కి అయితే చేరుకోవచ్చు. ఆ ప్రాంతం గురించి అయితే వీడియో చెప్పడం అయితే జరిగింది ముందే మీకు వీడియోలో. ఇంకోటి ఏంటంటే చాలామంది అయితే డౌట్లు పడుతుంటారు, ఎలా చేరుకోవాలి, మనకు బండ్లు అయితే అవైలబుల్గా ఉంటాయా లేదని చెప్పి. మీకు తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చు, బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్గా ఉండవు. తప్పకుండా మీరు ప్రైవేట్ వాహనాలు వస్తే మీరు ఎంబడే వెళ్ళిపోవచ్చు. బస్సులు కూడా మనకు మల్లూరు గ్రామం నుంచి మనుగూరుకు, ఏటున్నారంకు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫుడ్ విషయం మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం, లడ్డు ప్రసాదం అయితే అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా పులిహోర కూడా అమ్ముతారు. మీరు ఇక్కడ పులిహోర విక్రయించవచ్చు, పులిహోర విక్రయించి తినవచ్చు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు బయట ఎలాంటి ఫుడ్ అయితే హోటల్స్ కూడా ఉండవు. మనం మల్లూరు చేరుకున్న తర్వాత సుమారుగా ఐటూరు నగరం వెళ్తుంటే ఆ రోడ్డు మధ్యలో ఫుడ్ అయితే అక్కడక్కడ అయితే హోటల్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న హోటల్స్ మీరు గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఫుడ్ కూడా కుకింగ్ చేసుకోనికి, అడవి ప్రాంతం కాబట్టి ఫుడ్ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్. స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అడవి ప్రాంతంలో పార్కింగ్ ఏరియా ఉంటుందని చెప్పినా కదా, అక్కడైతే కూర్చొని నిమ్మలంగా తినేసి అయితే మనం బయలుదేరొచ్చు. ఇక నేను దర్శనం చేసుకొని ఫుడ్ అయితే తినేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాను. చూశారు కదా నేనైతే ఇలా ఒక్కనే సింగిల్గా వెళ్ళడం జరిగింది. నాకు వెళ్ళాలనిపించి వెళ్ళిపోయినా. మీరు కూడా దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఏం ఆలోచించకుండా తక్షణమే శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. మీరు కూడా అనుకున్న కోరికలు అయితే తక్షణమే నెరవేరిపోతాయి. ఓకే గైస్, జై హింద్.